సార్ ఇప్పుడు జానీ మాస్టర్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? అమ్మ జనరల్‌గా ఏందంటే, ఆయన లీగల్‌గా కోర్టు పరిధిలోకి వెళ్ళింది. హ్మ్. కోర్టు పరిధిలోకి వెళ్తే కోర్టు చెబుద్దమ్మా. హ్మ్. మంచేంటి, చెడేంటి. హ్మ్. డెఫినిట్‌గా ఆహ్, ఎవరైనా కూడా ఒక టాలెంట్ ఉండాలి. టాలెంట్‌ని ఎవరు ఆపలేరు. హ్మ్. దానికి లిమిటేషన్ కూడా లేదు. హ్మ్. ఈవెన్ ఇవాళ మనం కేఎఫ్‌సి చూసుకుంటే, హ్మ్. కేఎఫ్‌సి అనేది ఒక ముసలాయన పెట్టాడు. ఆ! ముసలాయన పెట్టి ఇవాళ మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా ఉండి, హ్మ్. ప్లస్ వాళ్ళ పాలిసీ మ్యాటర్‌గా ప్రతి దీంట్లోనూ అవుట్‌లెట్‌లోనూ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తుంది. హ్మ్. సో అలా దానికి లిమిటేషన్ ఏంటమ్మా, అందుకని ఒక టాలెంట్ ఉంది, ఎవడు చంపలేడు, ఎవడు ఇచ్చాడు సరే. హ్మ్. దీంట్లో మంచి చెడు ఏంటి, అతను తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, హ్మ్. లేకపోతే ఆ అమ్మాయి ఏం చేసింది, ఇదంతా అనేది వన్స్ జుడిషియరీ ఏం చెబితే ఆ జుడిషియరీ డెఫినెట్గా జుడిషియరీ తప్పు చేశాడంటే శిక్ష ఉంటుంది. ఇతను తప్పు చేయలేదు అనుకుంటే కోర్టు కొట్టేయచ్చు. హ్మ్. అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక ఇది కూడా వచ్చింది. హ్మ్. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక మైనర్ ఉండి ఆ హ్మ్. రోజున మైనర్ రేప్ అనో హ్మ్. అలా అని, బట్ వాళ్ళు లివింగ్ రిలేషన్ లో రన్ అవుతా ఉండి హ్మ్. ఇవాళ మాట్లాడితే అది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యలో ఎక్స్ప్రెషన్ జరిగింది. ఓకే. డెఫినెట్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాటి ప్రకారం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒక రేప్ జరిగింది ఎప్పుడో హ్మ్. ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ హ్మ్. జరిగిన ఎమ్మటే ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? ఓకే. ఇవ్వాలి కదమ్మా. హ్మ్. అంతే కదా. హ్మ్. క్యారీ అవ్వటం, ఇది చేయటం. మాకు ఈ మధ్య ఇంకొక ప్రొడ్యూసర్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. హ్మ్. జానీ మాస్టరే ఆవిడ్ని మాస్టర్గా పెట్టుకుని సినిమా చేయమన్నారు. ఓకే. సినిమా చేయమనంటే అది ఆవిడ 3 రోజుల్లో చేసేస్తానన్న సాంగ్ ఆఫ్ కూడా అవ్వలేదు. హుహు. ఇంకో 3 రోజులు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు జానీ మాస్టర్ ఆ 3 రోజులకు కూడా నేను డబ్బులు ఇస్తాను. హ్మ్. మీ డబ్బులు మీరు 3 రోజుల్లో ఆవిడతో ఎలా చేశారో అలాగే 3 రోజులు కూడా ఇస్తాను. మరి అది ఏ రిలేషన్‌లో అలా జరిగిందని ఒక ప్రొడ్యూసర్ మాకు కంప్లైంట్. దాంట్లో మన జానీ మాస్టర్ హీరో. ఓకే. ఈవిడ్నే డాన్స్ మాస్టర్‌గా పెట్టారు. హ్మ్. మరి ఏంటనేది ఇవన్నీ కూడా జ్యుడిషియరీలో ఆ ప్రూఫ్స్ ఆ యాంగిల్‌లో జ్యుడిషియరీలోకి వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడుకునేది రైట్ కాదు. హ్మ్. జ్యుడిషియరీలో అది రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. ఓకే. రాంగ్ అనుకుంటే శిక్ష అనుభవించాలా, హ్మ్. రైట్ అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్. బట్ టాలెంట్ ఉంటే ఒకవేళ శిక్ష కూడా అనుభవించాడు అనుకోండి కాసేపు. హ్మ్. ఎప్పుడుకో వచ్చిన టాలెంట్ ఉంటే టాలెంట్ ఎవరు హ్మ్. చంపలేరు. దట్స్ క్లియర్. సార్ బాలయ్య బాబు తనయుడు మూవీ అప్డేట్ గురించి చెప్పండి. 'మోక్షజ్ఞ' మూవీ గురించి. అసల ప్లాన్స్ ఏమైనా వాళ్ళు ఉన్నాయా? ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకుంటారమ్మా. సినిమా స్టార్ట్ చేసుకుని ఫిబ్రవరిలో ఇది చేసుకుని తర్వాత ఒక 2 షెడ్యూల్ అయిన తర్వాత ఎప్పుడో పబ్లిక్‌కి వచ్చి అప్పుడు అనౌన్స్ చేసుకుంటారు. ఓకే. అది అది వాళ్ళది రన్ అవుతుంది. ఓకే. సరే, బాలకృష్ణ గారి పద్మభూషణ్ హ్మ్. చాలా లేట్‌గా వచ్చింది. హ్మ్. ఆయనకి ఎప్పుడో రావాలి. అంటే హ్మ్. ఒక హీరో కెరీర్ స్టార్ట్ అయ్యి ఆ హీరో 64 ఏళ్ల వయసులో కూడా ఓ హ్యాట్రిక్ హిట్ అంటే మొన్నటిదాకా 3 హిట్లు. ఇప్పుడు హ్మ్. కొత్తగా 4 హిట్ వచ్చింది. 4 హిట్లు ఉండి అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి సేమ్ కాన్స్టిట్యున్సీ హ్మ్. మారకుండా ఫస్ట్ కంటెస్ట్ చేసిన 2014 కంటే 19 మెజారిటీ పెంచుకొని, హ్మ్. 19 కంటే 24 మెజారిటీ పెంచుకుని, అంటే హ్మ్. ఫస్ట్ మొన్న 19లో 23 మంది టీడీపీలో వాళ్ళు గెలిస్తే హ్మ్. టీడీపీలో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు హ్మ్. ప్రతి కాన్స్టిట్యున్సీలో మెజారిటీలు తగ్గినాయి, కానీ ఒక్క బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ పెరిగింది. హ్మ్. 14 కంటే 19 మెజారిటీ పెరిగింది, 19 కంటే 24 మెజారిటీ పెరిగింది, అలా అంతే. నెక్స్ట్ ఒక సోషల్ యాక్టివిటీగా ఆయన ఎంతో చేశాడు. అంటే ఒక టైంలో వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉండి వాళ్ళ బావగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హెల్త్ మినిస్టర్గా ఉంటే అప్పట్లో దాసనారాయణరావు పేపర్లో ఒక మదనపల్లిలో హార్ట్లో హోల్ ఉందని చెప్పి హ్మ్. ఒక ఇది చేస్తే ఆ ఆర్టికల్ చూసి మనిషిని పంపించి ఆ మదనపల్లి ఆవిడని పిలిపించి మద్రాసులో ఆయన ఓన్ డబ్బులతో అప్పట్లో విజయ హాస్పిటల్లో చెరియన్ గారిని పెద్ద ఫేమస్ అమ్మ, సౌత్లోనే ఆయన టాప్ అప్పట్లో ఓకే. కార్డియో. హ్మ్. ఆయన ఆపరేషన్ చేపించి పంపించారు. ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా టీచర్గా చూసుకుంటూ ఆవిడ కూడా పెళ్ళి పిల్లల్ని చేసుకుని అట్లాంటివి ఎన్నో చేశాడు. అంటే ఆయన ఒక సెకండ్లో రామారావు ఫోన్ చేసి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చూసి ఏదో చేయండి అన్నా, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వర గారు హెల్త్ మినిస్టర్ చేయమన్నా చేయొచ్చు. హ్మ్. అలాంటి గుప్తదానాలు ఎన్నో చేసుకుంటా వచ్చి దాంతోపాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చిందో చూస్తున్నాము. హ్మ్. ఇవాళ బసవతారకం హాస్పిటల్లో వెరీ రీజనబుల్గా డబ్బులు తీసుకుని హ్మ్. బయట ₹1 ఖర్చు అనుకుంటే బసవతారకంలో కేవలం 20 పైసల రేంజ్‌లోనే ఖర్చు అవుతూ ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ చేసుకుంటూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అంటే వాళ్ళ మదరు క్యాన్సర్తో చనిపోయినందుకు ఆవిడ గుర్తుగా క్యాన్సర్ ఇంకెవరికి క్యాన్సర్ బాధితులు అవ్వకూడదని దగ్గర ఒక మంచి మోటివ్‌తో వాళ్ళు ఎన్టీ రామారావు బసవతారకం హాస్పిటల్ చేసి అటు సర్వీస్ చేస్తూ
ప్లస్ ఈవెన్ హిందూపురం కూడా ఎన్ని పంపించి ఎక్విప్మెంట్లు పంపించి ఎన్ని చేస్తూ ఒక పక్కన సోషల్ సర్వీస్, ఒక పక్కన మెడికల్ సర్వీసెస్, ఒక పక్కన హీరో, ఒక పక్కన పొలిటికల్, ఇలా అన్ని యాంగిల్స్లోనూ ఉండి ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏ హీరో లేడమ్మ. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ హీరో. ఆయనకు ఆ 50 years హీరోగా కెరీర్ స్టార్ట్ అయ్యి స్టిల్ 4 హిట్లు వచ్చిన హీరోగా మన జరిగింది. అట్లాంటి ఆయనకి ఎప్పుడో రావాలమ్మా, పద్మ విభూషణలు దాటి వెళ్ళిపోవాల్సింది. సో ఇప్పటికైనా పద్మభూషణ్ వచ్చినందుకు సో ఆ అవార్డుకి, పద్మభూషణ్ అవార్డుకి, ఆ అవార్డుకి ఒక విలువ వచ్చింది. అది ఈయన పద్మభూషణ్ రావటం వల్ల ఈయనకి విలువ కాదు, పద్మభూషణ్ అవార్డుకే విలువ వచ్చింది. అదే సార్, రీసెంట్ గా చంద్రబాబు గారు మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చారు, అసలు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని. చంద్రబాబు గారికి ఏమో ఆయన 6th ర్యాంక్ ఇచ్చారు. సో లోకేష్ కేమో 8వ ర్యాంక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కేమో సరిగా పార్టీలో పని చేయట్లేదని చెప్పేసి 10వ ర్యాంక్ ఇచ్చారు. దీని గురించి ఏమంటారు? అంటే ఆయన 1వ ర్యాంక్ వేసుకోవచ్చు కమ్మా, వాళ్ళ అబ్బాయికి 2వ ర్యాంక్ వేసుకోవచ్చు కదా, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి 3వ ర్యాంక్ వేసుకోవచ్చు కదా. అట్లా కాదమ్మా, వాళ్ళు ఏంటంటే ఒక సర్వే లాగా పంపిస్తారు. సర్వే లాగా పంపిస్తే అక్కడ రకరకాల యాంగిల్స్ సర్వే రిపోర్ట్స్ నుంచి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఏంటి ఎగ్జిట్ పోల్ అంటాం. మొన్న మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈవెన్ కౌంటింగ్ వచ్చే వరకు కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా సమ్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, అక్కడ హోటల్ రూమ్లు బుక్ చేశారని, ఫ్లైట్లు వెళ్తున్నాయని, వైజాగ్లో ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏర్పాట్లు చేస్తున్నారని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఎన్నో మధ్యలో జరుగుతున్నా కూడా ఒక్క సర్వే వాడు మాత్రం 164 కూటమికి వస్తాయి, 11 సీట్స్ ఈయనకి వస్తాయని ఒక్క సర్వే వాడి చెప్పాడు. ఇంకే సర్వే వాడు చెప్పలేదు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని అవి ఆ ర్యాంకింగ్స్ అది అంటే జనరల్గా ఏంటంటే అంటే పార్టీలో చాలా యాక్టివ్ గా ఎక్కువ ప్రచారం చేసి ప్రజల మధ్యకి వెళ్ళి పవన్ కళ్యాణ్. దీంట్లో 2 రకాలు. మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక ప్రాబ్లం ఉంది. మీరు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీగా పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ది తెలుగుదేశం పార్టీ. పార్టీలది ఇక్కడ సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి, లోకేష్ అనే మంత్రి, పవన్ కళ్యాణ్ గారు అనే డిప్యూటీ సీఎం, వీళ్ళ దానిని అభిప్రాయ సేకరణగా ర్యాంకింగ్స్ ఇవ్వటం. మీకు ర్యాంకింగ్స్ 175 మీద ఇవ్వాల, మినిస్టర్ల మీద ఇచ్చారు. సో మినిస్టర్ల మీద ఇచ్చిన దాంట్లో అది వచ్చింది. మరి ఇంకోటి ఏంటంటే 24 hours హార్డ్గా పనిచేయడం అందరి వల్ల కాదు, అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. దాడితే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అందరి మినిస్టర్లకు ఫోన్ చేసేవారు. దాదాపు 99% మినిస్టర్లకు ఎవరికాడికి ఫోను నో రిప్లై ఇచ్చేది. ఒకే ఒక మినిస్టర్ దగ్గర ఫోను హలో హాజీ బోలియాజీ అనేవారు. అది ఆ రోజుల్లో దాసనారాయణరావు అనేవారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారు ఈయన ఒక్కడో పని చేస్తున్నాడు రా బాబు, మిగతా వాళ్ళు ఎవడో పని చేయట్లేదని అలా ఫీలింగ్ అన్నారు. సో అట్టా అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి గవర్నమెంట్లో దాసనారాయణరావు ఒక్కడ, అంటే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు కూడా అంత పని చేయలేకపోతే దాసనారాయణరావుకి 1వ ర్యాంక్ ఇచ్చారంటే అట్లా పనిచేస్తున్నాడు కాబట్టి 1వ ర్యాంక్ ఇచ్చారు అన్నప్పుడు అవన్నీ మనం దాంట్లో అదేది ఏమంటాం భూతత్వంలో ఎతికి చేసి చేయటం కాదు. ఓకేనా. అందుకని డెఫినెట్గా సర్వేలో ఇప్పుడు అలాగేసుకుంటే 1, 2, 3 పని చేసుకోవచ్చు సరదాగా, లేదు కదా. 6, 8, 10 పెట్టుకున్నారు కదా, నో ప్రాబ్లం. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.